దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచువారు దేవుడు ఖచ్చితంగా నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. అన్నిటికన్నా మించి ఆయన సజీవుడైన దేవుడు, చూచున్న దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. నా ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నా కొరకు ఏదైనా చేస్తాడు. సర్వశక్తిమంతుడు, ఏదైనా ఎలా అయినా చేయగలిగిన దేవుడు అని ఎవరైతే సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో అటువంటి వారు పరిస్థితి ఏదైనా మన మీదకి శత్రువు దాడి చేస్తున్నప్పటికీ, అనేకమైన పరిస్థితుల ద్వారా మనల్ని శత్రువు కృంగతీస్తున్నప్పటికీ, అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుడు నిజంగా న్యాయస్థుడు కాదండి. ఆయన కొరకు మనం చేసిన ప్రతి చిన్న పనికి ఆయన తిరిగి కార్యం మన జీవితంలో ప్రతిఫలం ఇచ్చేవారుగా ఉన్నారు. అంతేకాక ఇదిగో నువ్వు నాకు మొరపెట్టము, నేను నీకు సహాయం చేసిందని చెప్పారు. మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నారు. అడుగుడి మీకు ఇవ్వండి అన్నారు. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అన్నారు. అంతేకాక ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని చెప్పాడు. అంతేకాక ఆయన నమ్మిన వారి ఎడల యథార్థవంతులకు ఆయన ఎటువంటి కష్టము రానియడు. యథార్థవంతులకైనా ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అంతేకాక ఆయన నమ్మిన వారిని తలగా ఉంచే దేవుడే కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపడనీయని, అవమానపడనీయని దేవుడు. ఆయన సన్నిధికి వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఇప్పుడు మనల్ని క్షమించడానికి, మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. కాకపోతే ఆ ఉన్న పరిస్థితి ద్వారా మనం ఏదైతే నేర్చుకోవాలో, లేకపోతే ఏదైతే మనం విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టే వరకు కొంత సమయం అయితే తీసుకుంటారేమో కానీ మన జీవితంలో కార్యం చేయకుండా మాత్రం ఉండరు. దానియేలుని సింహాల బోను నుంచి తప్పించిన దేవుడు, మరి అట్లాగే షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్ని మంటలు ఆ కొలిమి నుంచి తప్పించిన దేవుడు, ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం నుంచి ఆరిన్నేల మీద నడిపించిన దేవుడు, ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నీ నా జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు కదా అండి. అటువంటి దేవుడు మన జీవితంలో కార్యం చేయకుండా ఎలా ఉంటాడు? మన బిడ్డలు ఏడుస్తూ ఉంటే మనం ఎలా అయితే చూస్తూ ఉండలేమో, అంతకన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు మనం బాధపడుతూ ఉంటే, మనం కన్నీరు విడుస్తూ ఉంటే చూస్తూ ఉండగలడా? ఖచ్చితంగా ఉండలేరు. మనం నేర్చుకోవాల్సిందేదో నేర్చుకునే వరకు కొంత సమయం తీసుకుంటారు. ఆ తర్వాత మనం కనీసం ఊహకు కూడా అందనంత ఆశీర్వాదముల చేత, పనుల చేత ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ఎందుకంటే మన ఎడల ఆయన తలంపులు బహు విస్తారమైనవి, అవి లెక్కించుటకు అసాధ్యమైనది. మనకన్నా ఆయన ఎంతో ఎక్కువగా మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి దేవుని పట్ల ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఎప్పుడు కలవరపడవద్దు, ఎప్పుడు ఆయన్ని అనుమానించవద్దు, సంశయించవద్దు, గొణగవద్దు, సనగవద్దు. ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించు. ప్రభువా, నీవు తప్ప మరి నా జీవితంలో ఈ కార్యం ఎవరు చేయలేరు. నేనైతే నిన్నే నమ్ముకున్నాను. నిన్ను నమ్మిన వారిని నువ్వు మోసం చేసేవాడివి కాదు. మోసం చేయుటకు నీవు మనుష్యుడవు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపడనీయని, అవమానపడనీయని దేవుడవు కాబట్టి నేనైతే నిన్నే నమ్ముకొని ఉన్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా మన ప్రతి పరిస్థితిని ఆయనకి అప్పగించినట్లయితే, ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం కనుక ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని తెలియజేస్తూ వందనాలు.